పాపం చేయాలని ఎవడికి అనిపిస్తుందంటే నిజమైన పశ్చాత్తాపం లేనోడికే, నిజమైన పశ్చాత్తాపం ఉన్నోడికే అమ్మోయ్ అమ్మోయ్ అనే భయం కలుగుద్ది. ఇదంతా నేను దావీదు గారు రియాలిటీలో చూశాను, ఆయన లైఫ్లో చూశాను, ఆయన రాసిన కీర్తనలో చూశాను. అవునా, నిజంగా ఏడిస్తే ఎలా ఉంటుందా? అవును, అలాగే ఉంటుంది. నిజంగా ఏడ్చిన ఆయన కన్నీళ్ళు చూస్తే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. అర్థమవుతుందా? అది ఇప్పుడు ఇక్కడ బిలాము పశ్చాత్తాపడుతున్నాడు. బిలాము పశ్చాత్తాపడగానే మనం అనుకున్నాం బిలాము మారిపోయాడు, హీరో అనుకున్నాం. కానీ మారలేదు ఏమీ. అర్థమవుతుందా? మారలేదు. టెన్షన్ వచ్చేసింది. దూత కత్తించుకుని పొడి చేస్తానది కదా. అర్థమవుతుందా? దూత కత్తించుకుని రెడీగా నుంచుంది, పొడి చేస్తానని. ఆ భయానికి మారాడు అంతే. ఆ భయానికి. దయచేసి అలా మారటం కాదండి అమ్మా. బాధలో నుంచి పశ్చాత్తాపం రావాలి మనకి. బాధపడుతూ నేను ఘోరమైన తప్పు చేశాను, నా భర్తను మోసం చేశాను ప్రభువా, నా భార్యను మోసం చేశాను ప్రభువా, నా ఇంటి వారిని మోసం చేశాను ప్రభువా, నిన్ను గాయపరిచాను ప్రభువా, నన్ను క్షమించని నిజమైన పశ్చాత్తాపాన్ని నువ్వు కనపరచు. సరే, దేవుడు అన్నాడు, తెలుసు దేవుడికి అన్నీ. అన్నాడు సర్లే వెళ్ళు, నేను కొన్ని విషయాలు చెప్తాను, నేను చెప్పినవే నువ్వు అక్కడ మాట్లాడు అంతే. నేను తాత్కాలికంగా వాడుకోబోతున్నాను నేను అక్కడ. అర్థమవుతుందా? నేను కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు పంచానుగానే. ఇప్పుడు బిలాము ఏమన్నాడు? సరే ప్రభువా, ఇదిగో ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఏం చెప్తే అయ్యే మాట్లాడతాను నేను. ఇలాగే అన్నాడా? మీకు ప్రామిస్ చేస్తున్నాను ప్రభువా, ఏం చెప్తే మీరు అయ్యే మాట్లాడతాను, ఇంకొక మాట నేను మాట్లాడినాను. వెళ్ళిపోయిన తర్వాత బాలాకు ఇతన్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నాడు. స్టోరీ చెప్తాను నేను. 23-24 అధ్యాయాలకు వచ్చేసాం మనం. ఇప్పుడు 23కి వచ్చేస్తున్నాం. అయితే బాలాకు అనుకున్నాడు, మరి పెద్ద ఆయన కదా, అంతర్జాతీయ పేరుగాంచిన వ్యక్తి. మనకు తెలుసు గాడిద కంటే కూడా ఎలా ఉన్నాడు, హీనంగా ఉన్నాడు మనకు తెలుసు. కానీ వాళ్ళ లెక్కల్లో ఈయనెవరా? అంతర్జాతీయంగా మన దగ్గరికి వస్తున్నాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫ్లైట్ దిగారు, ఫార్చునర్ కార్లు వెళ్ళాలి, అలాగే మనం ఎదురు వెళ్ళాలి, ఆ ఫార్చునర్ కార్లు ముందు బెంజ్ ఒకటి ముందెట్టాలి, ఆ బెంజులు ఇన్ని ఎక్కించేయాలి, జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పి బిలామును రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఉండండి బిలాము ముఖం మాడిపోయి వస్తున్నాడు అక్కడి నుంచి. చెప్పండి ఎలా వస్తున్నాడు? కోటికి పడింది కదా. చెప్పండి ఏం పడింది? గాడితో పక్కన ఊపేసిందే, అది ఎందుకు ఊపుతుందో అర్థం అవ్వలేదు. ఈ లోపల దోత వచ్చి కత్తించుకుని నుంచుందే. ఈ కోటికి మీద ఇది హుషారు లేదు. అవునా? మామూలుగా ఫ్లైట్ దిగినోడికి ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? పేతురు గారు చెప్పారు, ఆతృతతో పరిగెత్తాడంట. ఆ పరిగెత్తు రూపు ఇక్కడ కనపడతలేదు నాకు. అర్థమవుతుందా? ముందు ఆ బంగారం తెచ్చుకోవడానికి ఎలా పరిగెత్తాడంటే ఆ ఊపు ఇప్పుడు లేదు. అర్థమవుతుందా? దిగాలుగా వస్తుంటే బాలాకి స్టోరీ తెలియదు కదా, వచ్చేసి అంటున్నాడు, మొన్న చెప్తే రానున్నావంట, నేనేం తక్కువ ఇస్తాను నీకు, పేమెంట్ ఏం తక్కువ చేస్తాను. నిజంగా అలాగే ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? నేనేమన్నా పేమెంట్ తక్కువ ఇస్తాను నీకు, ఎందుకు అలా చేసావు నువ్వు గమ్మురు రావాలి కదా అని చెప్పి బాలాకు మాట్లాడుతుంటే అప్పుడు బిలాము మొఖం ఇలా ముడిచేసుకుని, ఇప్పుడు ఎత్తే సుఖమే ఉంది, నేనేం చేస్తాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, నాదేం లేదు, దారిలోకి ఆయన కనపడ్డాడో తేడా వచ్చి చంపేస్తానన్నాడు నన్ను, ఇంకా నేనేం చేయలేను అన్నాడు. అనగానే బిలాము ఎందుకో జంకుతున్నాడని చెప్పి బాలాకు గెస్ చేసి, అలాగా సరే తర్వాత మాట్లాడుకుందాం రా, మీకు అర్థమయ్యే భాషలో ముందు రెస్టారెంట్లో కొంచెం చిల్ అవుదాం తీసుకెళ్ళాడు. నిజంగానే కాకపోతే రెస్టారెంట్కి కాదు, కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఫ్రీగా గాలేద్దు కదా, అవుతుందా? అది భోజనం చేయడానికే. సరే కొంచెం చిల్ అవుతుంది, కానీ కొంచెం టెన్షన్గా ఉన్నాడు కదా. ఇప్పుడు ఫ్లైట్ దిగి వచ్చారు, వాళ్ళు కొంచెం భయంగా ఉన్నారు. ఎక్కడ తీసుకెళ్తాం మనం? కొంచెం జ్యూస్ తాగుతాం ముందు, అలా కూర్చుందాం, కొంచెం గాలి అది ఏసీ చేస్తారు అక్కడ మనకి అన్నీ, మనం ఎలా అయితే తీసుకెళ్తామో. బిలాముని బాలాకి ఏం చేశాడంటే అని చెప్పి కొండ మీద తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి, ఇదిగో అదే పట్టణం నువ్వు చెప్పి, ఈయనకేంటో దడొచ్చేస్తుంది లోపల నుంచి, అదే పట్టణం నువ్వు అదే చెప్పించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. బిలాము ఏం మాట్లాడలేదు. అయితే వాళ్ళ దేవతలు కర్పించిన బలులు ఉంటాయి కొన్ని,
ఆ బలులు విందు ఈ వ్యక్తి భుజిస్తే వాళ్ళతో అగ్రిమెంట్ కుదిరినట్టే, వాళ్ళతో అంగీకారం అయినట్టే. అలాగా బిలాముకి ఏం చేశారంటే ఆ దేవతలకు సంబంధించినటువంటి ఆ భోజనాలు అవన్నీ కాస్త బిలాముకు పెట్టేసరికి బిలాముతో ఉన్నోళ్ళందరూ కూడా తినేశారు. ఏమండి, బిలాముతో ఉన్నోళ్ళందరూ తినేశారు. తినేగానే ఇక అంగీకారం అయిపోయినట్టే, నేను చెప్పిస్తానులే అని మరలా ఈ భోజనం చేసేటప్పటికి బలం ఎక్కడి నుంచి వచ్చేసిందో తిరగేసేసాడు ప్లేట్. మళ్ళీ ఇప్పుడు వరకే డల్గా ఉన్నాడు కాస్త కొంతమందికి కొంచెం అలా భోజనం పెట్టగానే మారిపోతారు కదా వాళ్ళు. బిలాము కూడా అంతే, సేమ్ మారిపోయి బలంగా ఉండి సరే చెప్పిందా, పైకి తీసుకెళ్ళాడు, మొత్తం చూపించాడు. సరే నాకు ఓ బలి ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఆ బలి కోసం కొన్ని కావాలి నాకు అని చెప్పి బిలాము ఏమంటాడంటే 3 సార్లు బలిస్తాడు. 23-24 అధ్యాయాల్లో ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు. ఆ 3 సార్లలో ఒక్కసారిలో 7 బలిపీఠాలు కడతాడు. మళ్ళీ మొత్తం 3 సార్లే, ఒక్కొక్క దాంట్లో ఎన్ని బలిపీఠాలు ఉంటాయి? 7 పొట్టేళ్లను 7 కోడెలను పెట్టి బలిస్తాడు. ఇది కూడా ఎందుకు ఇచ్చాడు బిలాము? లేవియా ఖండాన్ని అన్న ఫాలో అవుతున్నాడా? నో, అదేం కాదు. ప్రాచీన పశ్చిమాసియా గ్రంథాల్లో ఏముందంటే పూర్వమట ఈ సోదిగాండ్రు, ఈ మంత్రజ్ఞులు, ఈ శకునగాండ్రులు ఏం చేసేవారంటే తమ దేవతలు తమకు నచ్చినట్లుగా మాట్లాడాలని వాళ్ళను కొంచెం శాంతి చేయటం కోసమట ముందు వీళ్ళు బలులు అర్పించే అలవాటు ఉండేదట వాళ్ళకి. అర్థమవుతుందా? ఇతను కూడా అంతే, మెసొపొతేమియా ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆ యాంగిల్లోనే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మొదటి బలి, అందులో 7 కోడెలు 7 పొట్టేళ్ళు 7 బలిపీఠం కట్టాడు, ఇచ్చేశాడు. బలి ఇచ్చేసిన తర్వాత శపించడానికి సిద్ధమయ్యాడు. మరి పశ్చాత్తాపడ్డాడు కదా, అదే చెప్పాను, హార్ట్లో నుంచి రాని పశ్చాత్తాపం ఆ మనిషిని ఎప్పటికీ కుదురుగా ఉంచదు. వెంటనే బలు అర్పించగానే ఇక రెడీగా ఉన్నాడు. లెక్కల ప్రకారం ఇశ్రాయేలీయుల్ని ఏం చేయమని చెప్పాడు దేవుడు? దీవించమన్నాడు. కానీ బాలాకిచ్చే బహుమానాన్ని కక్కుర్తుపడి శపించాలనుకుంటున్నాడు. వెళ్ళేటప్పటికి దేవుడు ఏం చేశాడో తెలుసా? శపించాలని వచ్చిన బిలాము యొక్క ఆ శాపాన్నట ఆశీర్వాదంగా దేవుడు మార్చేశాడు. 4 దేవోక్తులు మాట్లాడతాడు బిలాము 23-24 అధ్యాయాల్లో. అందులో మొదటి దేవోక్తి వచ్చేసరికి ఏమండి, యాకోబును ఆశీర్వదిస్తూ మాట్లాడతాడు. చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తూ? యాకోబును ఆశీర్వదిస్తూ మాట్లాడి దీవించి వచ్చేస్తాడు. రాగానే బాలాకు అడుగుతాడు, ఏమయ్యా ఏంటిది? శపిస్తానని వెళ్ళి ఏం చేసి వచ్చేవాళ్ళనే దీవించి వచ్చేవాడిని నువ్వు, కారణం ఏంటి? వాళ్ళు దీవించటం ఏంటనంటే అప్పుడు బిలాము అంటాడు, నాకేం తెలీదు, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి శపించాలనుకుంటున్నాను, ఏమో దీవెన వచ్చేస్తుంది, నాకేం అర్థం అవ్వట్లేదు అన్నాడు. సరే అలా కాదు కానీ మళ్ళీ రెండోసారి బలి. ఆ రెండోసారి బలి మీద మళ్ళీ ఎన్ని బలిపీఠాలు ఉంటాయి? 7. మళ్ళీ 7 కోళ్ళు 7 పొట్టేళ్ళు. రెండోసారి వెళ్ళి మరలా శపిద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ రెండోసారి ఏమైందో తెలుసా? వెంటనే ఇలా అన్నాడు, దేవుని ఆశీర్వాదాలు ఎవరో రివర్స్ చేయలేరు, ఆయన ఆశీర్వాదాన్ని ఎవరు మార్చలేరు, ఇశ్రాయేలు ఆశీర్వాదాన్ని ఎవరు కదల్చలేరు, నేను కాదు ఇంకొకటి వచ్చినా కూడా కదల్చలేడు, దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవరో తీయలేరని మళ్ళీ ఇలా మాట్లాడేస్తున్నాడు. రెండోసారి ఇలా మాట్లాడేస్తుంటే మళ్ళీ బాలాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇదేంటిదా, 400 మైళ్ళు దూరం పంపించి 2 సార్లు పంపించాను మళ్ళీ ఈయన కోసం, 2 సార్లు పంపించి తీసుకొచ్చి బంగారం ఇచ్చి, ఇంటెడు బంగారం ఇచ్చాను, వెండి ఇచ్చాను, ఇంత తీసుకొచ్చి నేను ఇంత పెట్టి తీసుకొస్తే బిలాము ఏం చేస్తున్నాడు? వాళ్ళని దీవించేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. బిలామును దేవుడు తాత్కాలికంగా ఇశ్రాయేలీయుల గురించి ప్రవచించటానికి ఓ ప్రవక్త మాదిరిగా వాడుకున్నాడు, ప్రవచించాడు గనుక అందుకే పేతురు గారు ఈయన ఎవరు అని చెప్పాడు? ప్రవక్త. అది అతని టాలెంట్ కాదు, ఆ గిఫ్ట్ ఎవరిదే? అది ఆ టాలెంట్ దేవుడిది. అంటే దేవుని బాహుబలం అక్కడ కనపడుతుంది, ఆయన సార్వభౌమ అధికారం కనపడుతుంది,
తన పిల్లల్ని శపించడానికి వచ్చిన శాపాన్ని ఎలా మార్చేస్తున్నాడు? అది ఆయనది అక్కడ. ఈయనేంటో శపించాలని వచ్చాడు. రెండో దేవోక్తి అయిపోయింది. మూడోది మళ్ళా వచ్చాడు. బాలాక్ అంటున్నాడు, ఇదిగో ఈసారైనా కాస్త జాగ్రత్తగా వెళ్ళయ్యా, వాళ్ళని శపించు, నన్ను దీవి. మళ్ళీ వెళ్ళి ఓ ఇశ్రాయేలు వారులారా అని చెప్పి బాలాక్ అనుకున్నాడు, అమ్మయ్య ఈసారికైనా శపించాడేమో అనుకుంటే మళ్ళీ మూడోసారి కూడా దీవించేశాడు. బాలాక్కి వణుకొచ్చి డైలాగ్ వేస్తాడు, నీకో దండం, శపించను వద్దు, నన్ను దీవించను వద్దు, వెనక్కొచ్చే అంటాడు. అనగానే వెనక్కొచ్చి ఇంకొకసారి ట్రై చేస్తాను అని 4వసారి ట్రై చేశాడు. అదిరిపోయే విధంగా మాట్లాడేశాడు. ఈ 3 దేవోక్తుల కంటే 4వ దేవోక్తి ఇంకా భిన్నంగా ఉంది. ఆ దేవోక్తి ఏంటంటే ఇశ్రాయేలీయుల భవిష్యత్తుని యేసుక్రీస్తు ప్రభు వారి దృక్పథంలో మాట్లాడేశాడు. నక్షత్రము యాకోబులో ఉదయించను, రాజదండము యోధాల నుండి లేచునని చెప్పి అక్కడ ఇశ్రాయేలీయుల పక్షాన భవిష్యత్తుని యేసుక్రీస్తు వారి దృక్పథంలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా బిలాము వారిని దీవిస్తూనే వచ్చాడు. అది బిలాముది కాదు, ఆ టాలెంట్ ఎవరిది? దేవుని. అక్కడ బిలాముని మనం చూస్తున్నప్పుడు నాకు కనిపించేది ఏంటో తెలుసా? నా దేవుని సార్వభౌమాధికారం కనిపిస్తుంది. తన ప్రజల్ని శపించడానికి వచ్చిన వాని నోట ఆ శాపాన్ని ఏంగా మార్చేశాడు? దీవెనగా మార్చేశాడు. చాలామంది బిలాము ప్రవచించడం అండి, బిలాము కాదు, నా దేవుడు ఇచ్చాడు ఆ గిఫ్ట్ అక్కడ, అందుకే అలా మాట్లాడగలిగాడు. ప్రవచించాడు గనక ప్రవక్త అని చెప్పారు అతన్ని. ఏమండి, తాత్కాలికంగా మాత్రమే అతను ప్రవక్త, అంతేగాని బిలాము గొప్పోడు, అతను హీరో అని మనం ముద్ర వేయడానికి లేదు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో క్లారిటీ ఇచ్చేశాడు. వాడు నడిచిన మార్గంలో మనం నడవడానికి వీలు లేదు అని చెప్పేశాడు. ఏమండి, అలా బిలాము 4 సార్లు కూడా చెప్పించలేకపోయాడు. పోనీ దుకాణం సర్దుకుని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా ఓ భయంకరమైన పని చేసి వెళ్ళాడు బిలాము. ఎలా అంటాడు చూడండి, దేవుడికి ఏం చెప్పాడు? నువ్వు ఏది చెప్తే అదే నేను చేస్తాను, ఇంకొకటి చేయను అని చెప్పొచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా నటిస్తున్నారు చూడండి. దొంగ కదా, 2 తలంపుల మధ్య బతుకుతున్నాడు. ఎవరో? బిలాము. విన్నాం స్టోరీ. 2 తలంపుల మధ్య ఉన్నాడు. ఏమంటే అక్కడ దేవుని దగ్గర ఏమన్నాడు? నువ్వేది చెప్తే అదే. బాలాకు దగ్గరకు వచ్చేమన్నాడు? నువ్వేది చెప్తే అదే చేస్తాను, చెప్పింతానులే. ఆ విధానం చూడండి ఎలా ఉంది. అలా వెళ్ళిపోతే బాగుండు 4 అయిపోయిన తర్వాత, నా వల్ల కాదని వెళ్ళిపోతూ ఏం చేశాడంటే, ఒక ఐడియా ఇస్తాను నీకు, ఆ ఐడియాను బట్టి నీకు మేలు జరుగుద్దులే. నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇశ్రాయేలీయులు దేవుని గురించి నాకు బాగా అర్థమైంది ఏంటంటే, తప్పు చేస్తే ఆయన ఊరుకోడు. నేను అనుభవించి చెబుతున్నాను, నేను వచ్చే దారిలో చూశాను. నాకు ఒకటి అర్థమైపోయింది, ఇశ్రాయేలీయులు దేవుడికి తప్పు చేస్తే, పాపం చేస్తే నచ్చదు, ఆయనే చంపేస్తాడు. ఇప్పుడు నీకు అడ్డు ఇశ్రాయేలీయులు కదా, వాళ్ళని దేవుడే చంపాలి అని అంటే వాళ్ళు పాపం చేసేటట్లుగా నువ్వు ప్రేరేపించు అని చెప్పి బిలాము వాళ్ళకి ఐడియా ఇచ్చాడు. దేవుడికి నచ్చిన 2 పాపాలు, ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారం. అసలు ఆ దేవుడికి 2 నచ్చం. 10 ఆజ్ఞలలో దేవుడు చెప్పిన మాటల్లో 2, ఈ 2 కూడా ఉంటాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నెక్స్ట్ వ్యభిచారించకూడదు. దేవుడు చాలా సీరియస్గా చెప్పాడు, చాలా సీరియస్గా చెప్పాడు. ఇప్పుడు ఆ తప్పులే చేసేటట్లుగా బిలాము ఇచ్చిన ప్రేరేపణను బట్టి బాలాకు ఉరి ఒడ్డాడట. ఒక్క మాటలో చెప్పాలంటే బిలామును బట్టే ఇశ్రాయేలీల్లో 24,000 మంది చచ్చిపోయారు. తెలుసా? ఎవరిని బట్టి చెప్పండి? బిలామును బట్టే. ఆ బిలాము చేసిన ఆ పనిని బట్టే ఒక్క రోజులోనే 24,000 మంది చచ్చిపోయారు. ఏమండి, ఇందాక నేను 4 దేవోక్తులు చెప్పాను కదా, ఆ 4 దేవోక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి బిలాము ఆశీర్వదించడానికి వచ్చినట్లు మీకు కనపడద్దు అక్కడ. కానీ అతను వచ్చింది ఆశీర్వదించడానికి కాదు, శపించడానికే వచ్చాడు 4 సార్లు కూడా. మీకెలా తెలుసు అంటే, మనకు ఒక సూత్రం ఉంది బైబిల్లో, అంతా ఒక చోట ఉండదు, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. బిలాము కోసం బైబిల్లో
62 సార్లు రాయబడింది. చెప్పండి ఎన్నిసార్లు? పర్టికులర్గా 62 సార్లు రాయబడింది. కేవలం మనం సంఖ్యాకాండంలోనే చూస్తున్నాం, కానీ ఇంకా మిగిలిన పుస్తకాల్లో కనిపిస్తుంది. చూద్దాం రండి. ఆ పుస్తకాల్లో బిలాము అసలు ఏ ఉద్దేశంతో ఉన్నాడు అక్కడ మనకు క్లారిటీ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 23:5 చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం అండి. 23:5 అమ్మా. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండెను. ఎవరి మాట వినలేదట ఆయన? ఇంతకేం ఏంటి బిలాము మాట? నెక్స్ట్ నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును, అంటే బిలాము ఏ ఉద్దేశంతో వచ్చాడు అక్కడ? శపించాలని. అతని మాట దేవుడు విన్నాడా? వినలేదు. ఆ శాపాన్ని ఏంగా మార్చేశాడంట? చెప్పండి. ఆశీర్వాదంగా చేసేసాడట. అది అక్కడ జరిగిన విషయం. ఆ 4 దేవోక్తుల దగ్గర కూడా బిలాము శాపమే ఇవ్వాలని వచ్చాడు, కానీ దేవుడు ఎలా మార్చేశాడట దాన్నే? ఆశీర్వాదం. ఇంకొక మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. ఎక్కడ బిలాము, ఎక్కడ నెహెమ్యా గ్రంథం? 2వ వచనం చూద్దాం. 13:2. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపింపమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్లు. విన్నారా? శాపాన్ని ఏంగా మార్చేశారట? బిలాము శపించాలని వచ్చాడు, దేవుడు దాన్ని ఎలా మార్చేశాడు? అది అంటే బిలాము ప్రవచించాడు. అక్కడ ఎవరి గొప్పతనం కనపడదో తెలుసా? దేవుడు ఆ రీతిగా మలచాడు. అక్కడ తన పిల్లల దగ్గరికి వచ్చాడు, ఏదో చేసేద్దాం, చెప్పించేద్దాం అని. దేవుడు ఏం చేశాడు? దాన్ని తిప్పేశాడు. అలాగా శాపం కాస్త ఏమైపోయింది? ఆశీర్వాదం అయిపోయింది. 4 సార్లు కూడా అలానే జరిగింది. ఇంక వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళకుండా బాలాకుకి ఒక ప్లాన్ ఇచ్చి పంపించేశాడు. ప్రియులారా, ఏంటా ప్లాన్? మనకి ఇక్కడ కనపడదు అది మళ్ళీ కూడా. ఏమండి, అది ఎక్కడ కనపడదు మనకి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి, అవేమనగా విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును. విన్నారా? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమనే బాలాకునకు నేర్పిన. చూసారా? బాలాకుకి ఎవరు నేర్పారంట? బిలాము నేర్పించాడట. ఏం నేర్పించాడు? ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డు. ఏంటా ఉరియొడ్డు? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినటం ఆయనకు నచ్చదు, నువ్వు తినిపించు. వ్యభిచారం చేయటం ఆయనకు నచ్చదు, నువ్వు చేయించు అని ఐడియా ఇస్తే అలా చేయించాడు బాలాకు. చేయగానే దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఒక్క దినములోనే ఇశ్రాయేలీయుల్లో 24,000 మందిని దేవుడు ఏం చేశాడు? హతము చేశాడు. వాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఎవరు? చెప్పండి. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా ఎవరు కారణం? బిలామే కారణం. కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన తప్పులు నీ కుటుంబాన్ని నాశనానికి తీసుకెళ్ళిపోతాయి, బజార్ను పడేసేస్తాయి, నీ కుటుంబాన్ని అవహేళన చేసేస్తాయి. జాగ్రత్త, నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు చూడు. కొన్నిసార్లు నీ వేషాలు, నీ బ్రతుకు, నీ జీవితం నీ కుటుంబాన్ని కకలాబికలం చేసి అవతల పడేస్తుంది, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండు. బిలాము చేసిన ఒక్క తప్పు ఎంతమందిని చంపేసిందే? 24,000 మంది. నీ జీవితంలో నువ్వు తప్పు చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ దాని పర్యవస్థానం నీ కుటుంబాన్ని వీధులు పడేస్తుంది, బజార్ను పడేస్తుంది, తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. అప్పుడే హత్య, ఆత్మహత్య వీటికి దారి తీసేస్తున్నాయి కొన్ని కుటుంబాలు. నువ్వు కూడా ఇలా బిలాము మాదిరిగానే నీ సంతోషం కోసం నీ పక్కనున్నోళ్ళు ప్రాణాలు తీసేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. నీ సంతోషం కోసం నీ ప్రక్కనున్నోళ్ళని ఉసురు పెడుతున్నావేమో. కొంతమంది
వీళ్ళ సంతోషం కోసం భర్తను ఉసురు పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళ సంతోషం కోసం భార్యను ఉసురు పెట్టే బ్రతుకులు ఉంటాయి. అవునా? నీ సంతోషం కోసం వాళ్ళను ఉసురు పెడుతున్నాను. బిలాము సంతోషం కోసం 24,000 మంది చచ్చిపోవడానికి కారణమైపోయాడు. నీ క్షణిత ఆనందం కోసం, నీ క్షణిత సంతోషం కోసం ఎంతమందిని ఉసురు పెడుతున్నావో నీ కుటుంబంలో ఆలోచించే. బిలాము మాదిరిగా నువ్వు ఉన్నావేమో. నీకు ఈ జీవితాన్ని దేవుడు దృష్టాంతంగా పెట్టాలనుకుంటున్నాడు. ఈ జీవితాన్ని నీకు తేటగా చూపించాలనుకుంటున్నాడు. నీ జీవితం కూడా ఇలానే ఉందేమో ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి. అలాగ బిలాము తన ఇంటికి బయలుదేరాడు. బయలుదేరే క్రమంలో 24,000 మంది చచ్చిపోవడానికి కారకుడైన ఊరుకుంటారా? ఊరుకోరు. చివరికి అతన్ని కూడా చంపేశారు భయంకరంగానే బిలాముని. చూడండి ఎలా చచ్చిపోయాడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం ఇది 25లో జరుగుద్ది స్టోరీ. 31కి వచ్చేటప్పటికి ఏం జరిగిందో చూడండి. 31, 7, 8 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారి అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకేమును, సూరును, హోరును, రెబాను చంపిరి. నెక్స్ట్ మాట, బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఎలా చంపేశారట? ప్రశ్న, ఎందుకు చంపారు సార్ మీరు అని అడిగితే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. 16 వచనం అదే చెప్పారు వాళ్ళు. ఇదిగో బిలాము మాటలను బట్టి పేరు విషయంలో ఇశ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? అందుచేతనే యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను. అసలు దానికి కారణం వీళ్ళ కాదా? అందుకే చంపవతలాడేసామన్నారు. చూసారా? చివరికి బిలాము ఏమైపోయాడు? చచ్చిపోయాడు. 400 మైళ్ళ దూరం నుంచి తీసుకొచ్చారు. దేవుని మాట కాదని బ్రతికాడు. చివరికి ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అతని ప్రాణం పోగొట్టుకోవడమే కాకుండా ఎంతమంది చంపేశాడు? పక్కన 24,000 మందిని చంపడానికి కారణమైపోయాడు. నువ్వు చావటమే కాకుండా నీ కుటుంబాన్ని చంపేస్తున్నావేమో, నీ భర్తను చంపేస్తున్నావేమో, నీ భార్యని చంపేస్తున్నావు. ఎన్ని చోట్లేదు టీవీల్లో, అవునా? ఎన్ని చోట్లేదు. చాలామంది కుటుంబాల్లో ఇవే జరుగుతున్నాయి. నీ సుఖం కోసం పక్క వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావు. చివరకు నువ్వేమైపోతావు? బిలాములాగానే అయిపోతావు. అధికంగా దుర్మార్గ పనులు చేయకమో, నీ కాలముల కంటే నీ వేళ ముందు చనిపోతావు. ఇటు కూర్చున్నా యవనొస్తున్నాడు, చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు అందరికీ చెప్తున్నాను. మీరు అనుకుంటున్నారు ఎవరికో చెప్తున్నాను కాదు. వివాహం అయినోళ్ళకి చెప్తున్నాను, వివాహం కానోళ్ళకి చెప్తున్నాను. నీ లైఫ్లో గుర్తుపెట్టుకో. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీ కుటుంబాల్లో కొందరు ఎవరిని ఉసురు పెడుతున్నారో మీరు ఆలోచించండి. ఎవరిని బాధపరుస్తున్నారో ఆలోచించండి. చివరికి లైఫ్ భయంకరంగా ఫినిష్ అయిపోతాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. బిలాము పరిస్థితి ఏమైపోయిందో మీరు చూస్తున్నారు. ఇది చివరికి మృత్యు అతనికి వచ్చింది, చచ్చిపోయాడు. ఇంతకీ ఈ స్టోరీని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఫైనల్గా ఏం నేర్చుకోవాలంటే, బిలామట ద్వంద్వ వైఖరి కలిగిన వాడు. చెప్పండి, ఏ వైఖరి కలిగిన వాడు? ద్వంద్వ వైఖరి. అంటే 2 మనసులు ఉన్న బిలాము. చెప్పండి, ఎన్ని మనసులో? అమ్మ మీకు ఎన్ని మనసులో? 1, 2? అయ్యి బాబు 1, 2 నడుతున్నారండి. ఒకటే మనసు. బిలాంకి ఎన్ని మనసులు ఉన్నాయి తెలుసా? 2. ఒకటి లోకం, ఒకటి దేవుడు అంటాడు. అవునా? 2 తలంపుల మధ్య బిలాము ఉన్నాడు. ఓ ప్రక్కేంటో ఇశ్రాయేలీయుల దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను. ఓ పక్క బాలాకు దగ్గరికి వెళ్ళిపోయి అన్నాడు, అలా కాదు, మీరు డబ్బులే ఉన్నాకు, మీరేం చెప్తే అది నేను చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని తలంపులు ఈ రోజున చాలామంది జీవితాల్లో ప్రియులారా? ఏమండి, ఇలాంటి జీవితమే కనిపిస్తూ ఉంది, ఇలాంటి బ్రతుకి కనిపిస్తూ ఉంది. నిజంగా ప్రియులారా, చాలామంది బ్రతుకులు ఎలా ఉంటాయంటే పైకి హంగామాగా కనిపిస్తాయి. గొప్ప పాటలు పాడుతున్నట్టుగా, గొప్ప మాటలు మాట్లాడుతున్నట్టుగా, గొప్ప మాటలు చెబుతున్నట్లుగా, ఎన్నో అద్భుతమైన విషయాలు వల్లిస్తున్నట్లుగా మనకు కనిపిస్తారు. లోపల ఉన్నంత డొల్లాళ్ళు బిలాములాగా కనపడతారు పైకి అంతే. కానీ నిజానికి వాళ్ళందరి మాటలు
స్వీకరించలేకపోతున్నారు. మీకు అనిపించవచ్చు, మరి లోపల డొల్లుంటే వీళ్ళు ఎలా పాడగలుగుతున్నారు? అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అది ఆ గిఫ్ట్ పనిచేస్తుంది అంతే. అక్కడ బిలాముకు కూడా పనిచేసింది అక్కడ. అలాగని చెప్పి వీళ్ళు అద్భుతమైన పాటలు పాడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు, చాలా సూపర్ అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, లోపల డొల్లగా బ్రతుకుతున్నారు చాలామంది. అది కూడా కొంతకాలం సాగుద్ది, తర్వాత దాన్ని కూడా దేవుడు తీసి అవతలాడేస్తాడు. కొంతమందికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు, తలాంతులు ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు తలాంతులను కనపరుస్తారు తప్ప వాళ్ళ జీవితానికి అప్లై చేసుకోరు. వాళ్ళు డొల్లలా ఉంటారు. చివరికి ఆ డొల్ల ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులకి అది మొత్తం పగిలిపోద్ది. బిలాము జీవితం కూడా అలానే అయిపోయింది. ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి రెండు మనసులు నడుస్తున్నారు. కొంతమంది చూడండి, మా అబ్బాయి పెళ్ళండి, అలాగా మంచిదిగా, అదే మరి ఏ రోజు అనేది నేను కనుక్కొని వచ్చి మీకు చెప్తానండి. ఎవరినే? అదే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకుని వస్తాను. ఎన్ని మనసులయ్యే? పెట్టేది ఆయన, చేసేది నేనా? ఎన్ని మనసులు చెప్పండి, ఎన్ని మనసులు? అది కొంతమంది జీవితాల్లో దేవునికి ఏకపక్షంగా ఉండరాళ్ళు, అంటే ద్వంద్వ వైఖరి. అది దేవుడిని బతికించాడు, దేవుడిని కాపాడాడు. నీ జీవితాన్ని అందరూ చేదరించుకుంటే, నీ జీవితంలో ఏది రాదనుకుంటే దేవుడిని జీవితంలో కలగజేసుకుని చాలా గొప్ప కార్యాలు చేశాడు. నువ్వేం చేయాలి? నేను ఏకపక్షంగా దేవుడు పక్కనే ఉంటాను, నేను అంతే, ఇంకా వేరే పక్క నేను వెళ్ళను అని నువ్వు చెప్పాలి. కానీ ద్వంద్వ వైఖరి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో. యేసుప్రభు ఏం చెప్పారు మన శుక్రవారం? నన్ను ఇష్టపడితే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందే, అదే మీకు రుజువు నా లెక్కల్లో ఉన్నారనడానికి. కొంతమంది లోకం ద్వేషించకూడదు, దేవుడు కావాలి, రెండు కుదరదు. ఎవడైనా ఒకరికి మాత్రమే దాసునిగా ఉండగలడు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? దాసునిగా ఉండలేడు. కొంతమంది బయటోలా ప్రవర్తిస్తారు, లోపల ఇంకోలా ఉంటారు. అది ద్వంద్వ వైఖరే. బయట ఉన్నట్టుగా లోపల ఉంటారు వాళ్ళు. బయట ఉన్నట్టుగా లోపల ఉన్నటువంటి మాకు అర్థం కాలేదండి. బయట ఉన్నట్టుగా లోపల ఉన్నటువంటి ఏంటి? బయట అయ్యగారు ప్రసంగం చేస్తుంటే వాళ్ళ జీవితంలో ఉండదు, అది అర్థమవుతుందా? వాళ్ళ జీవితంలో కనిపించదు. అంటే బయట ఉన్నట్టుగా ఎక్కడ లేరు వాళ్ళు, లోపల ఉండరు. బయట ఇగో చూడేలాగా నాకు చూద్దా ఎక్కిచ్చేస్తారు పుస్తకాల మీద. బయట ఉన్నట్టు లోపలే ఉండదు. అవి ఏమన్నా అన్వయించుకుంటారనుకుంటున్నారా? అవి ఏముండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మీద ఆర్మర్లోనే ఎక్కడ పడేస్తారు పుస్తకాలు. మళ్ళీ ఇదిగో మొన్న ఆదివారం పుస్తకం పెట్టాను కదా, కనపడలేదు నాకు, నీకు కనపడిందా? నాకేం తెలిసి, నా పుస్తకమే కనపడతలేదు, నేను పోయిన ఆదివారం పెట్టేసానట రాడు. అవునా? అప్పటికి అదే నా మొన్న ఆదివారం అన్నీ చెప్పాడు కదా వర్తమానం. అదే మొన్న నేను 10 రోజుల క్రితం కింద చూసాను, మంచం కింద ఉందేమో. అప్పుడు గ్యాప్ అవుతుంది వీళ్ళకి. మరి ఏంటి గుళ్ళు రాసేసారండి? వద్దునే, అవి అలా ఉంటాయి అంతే. అర్థమవుతుందా? యాంత్రికంగా బ్రతుకుతున్నారు. ద్వంద్వ వైఖరి. చాలామంది హృదయపూర్వకమైనది చూపించలేకపోతున్నారు, రెండిందాలుగా. ఒకసారి దేవుడు కావాలంటారు, ఒకసారి లోకం కావాలనుకుంటారు. నచ్చదా దేవునికే? నచ్చదు. దేవుడు అంటున్నాడు చివరికి, నా నోట నుంచి నేను ఏం చేస్తానో ఉమ్మేస్తాను, బయటకు గెంటి పడేస్తాను ఒక రోజు. ఇలాగే బ్రతుకు చివరికి నేనే వద్దంటాను అన్నాడు దేవుడు. అప్పుడు అడుక్కుంటాం దేవుడు వద్దంటే. జీవితం అంతా కూడా మొత్తం శూన్యమైపోద్ది. అందుకే ఏకపక్షంగా దేవుని తరపున ఉండు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, బిలాము పాప పరిశుద్ధుడా? పాపిగానే కనపడదు. క్రొత్త నిబంధన చాలా క్లారిటీగా చెప్పి, అతను పరిశుద్ధుడైతే అతను నడిచిన మార్గంలో మనం దేవుడు ఏమనేవాడు? నడవమనేవాడు. అలా చెప్పకుండా నడవద్దు అన్నాడంటే మీరు చెప్పండి, అతను పాప పరిశుద్ధుడ బిలాము? పేతురు పత్రికలో కానీ, యోధా పత్రికలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ అతడు చెబుతున్న మాట ఒక్కటే, బిలాము నడిచిన మార్గంలో, అతడు నడిచిన తప్పు త్రోవలో మీరు ఏం చేయకూడదు, అస్సలు వెళ్ళకూడదు అన్నాడు. దేవునికి ఇష్టం లేదు. మరి ఎలా వాడుకున్నాడు? అక్కడ జరిగిన విషయం ఏంటంటే, తాత్కాలికంగా ఉపయోగించుకున్నాడు. దేవుడు ఉపయోగించుకున్నప్పుడు అతను మారడానికి ఒక వెసులుబాటు లాంటి వచ్చింది. మారుంటే బాగుండేది, వేరుగా మాట్లాడుకునేవాడు. దేవుడు కొందరికి కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు, వాళ్ళు వినియోగించుకోరు. మరి బిలామేం చెప్పలేదు, దేవుడు అనుమతిని బట్టి ఆయన మార్చి అక్కడ చెప్పించాడు అక్కడ. అందుకే బైబిల్లో పెట్టాడు మనకి. కనుక బిలాము
ప్రవచించిన ఓ ప్రవక్తగా మనకు కనిపిస్తాడు తప్ప అంతకు మునుపు కానీ దాని తర్వాత కానీ మనకి ఎవరుగా కనిపించడు, ప్రవక్తగా కనిపించడు. అతను కేవలం సోది చెప్పేటువంటి వాడే. ఏమండి, ఈ రోజున అన్నీ తెలిసే మనం ఇలా ద్వంద్వ వైఖరి ఉంటే కనుక దాన్ని బైబిల్ ఏమంటుందో తెలుసా? తిరుగుబాటు. చెప్పండి, ఏంటదే? ఏమీ తెలియదు మనకి. చేసామనుకో దాన్ని తెలివి తక్కువతనం అంటారు. పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు, తెలియక చేశాడు. బిలాముకి అన్నీ తెలుసా? తెలుసు కూడా తప్పులు చేశాడు. దాన్ని ఏమంటుంది బైబిల్? తిరుగుబాటు. మీకు కూడా చాలా తెలుసు. యేసుప్రభు గొప్ప దేవుడని తెలుసు. ఆయన ఒక్కడే నా జీవితంలో కార్యం చేయగలని తెలుసు. చచ్చిపోయి నన్ను బ్రతికించగలిగింది ఆయన ఒక్కడని తెలుసు. పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇవ్వగలిగింది ఆయన ఒక్కడని తెలుసు. ఆయన పక్కన ఉండవు అంతే. ఇది కాదా ద్వంద్వ వైఖరి? ఈ వైఖరి నచ్చుద్దా దేవునికే? నచ్చదో. ఏకపక్షంగా నిలబడు, నాకు యేసుప్రభు కావాలి, ఆయన కోసం నేను నిలబడతాను, నా జీవితం నా ఇష్టం అని నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడే దేవుని లెక్కల్లోనూ ఉంటావు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు బిలాములా ఉన్నారేమో చెక్ చేసుకోండి ఒకసారి. మాటలు మీరు విన్నారు, ఎన్నో విషయాలు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రతి విషయం పైన మీరు దృష్టి పెట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించే దేవునికి ఇష్టలుగా, ఆయనకు ప్రీతికరంగా మీరందరూ ఉండండి. బిలామును ఎందుకు దేవుడు పంపించాడు, ఎందుకు కత్తిచ్చాడంటే వెళ్తానన్నాడు, అన్నాడు. అది అక్కడ ఉన్న విషయం. బిలాము పరిశుద్ధుడా పాపిగానే కనిపిస్తాడు. ధనాపేక్ష కలిగిన బిలాము ఇశ్రాయేలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు దుఃఖపదంలో ఎలా ప్రవచించగలిగాడు? అతనేం ప్రవచించాడు. దేవుడు అతని శాపాన్ని ఏంగా తిప్పాడు, ఆశీర్వాదంగా రివర్స్ చేశాడు దేవుడు. అక్కడ దేవుని సార్వభౌమ అధికారం కనిపిస్తుంది. తాత్కాలికంగా మాత్రమే అతను ప్రవక్తగా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోలేకపోయాడు, అలానే బ్రతికాడు. అందుకే వెర్రితనాన్ని గాడిద అడ్డగించింది, చివరికి మధ్యలోనే చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మెలకువ కలిగి ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.